ప్రతి ఆటలో గెలుపోటములు సహజం అంటారు, కానీ ఆ గెలుపు మన క్యారెక్టర్ని ఓడించి వస్తే అది నిజమైన గెలుపేనా? ఈరోజు నా ముందున్నది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, నాలోని నిజాయితీకి జరుగుతున్న పరీక్ష. రేయ్ రవి, రేపు ఫైనల్ మ్యాచ్. మీ డిపార్ట్మెంట్ నుంచి నువ్వు ఒక్కటే ఫైనల్ వరకు వెళ్ళావు. నువ్వు గెలిస్తే మీ డిపార్ట్మెంట్కి బెస్ట్ స్పోర్ట్స్ టీమ్ అవార్డు వస్తుంది. యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్కి నీ పేరు పక్కగా వెళ్తుంది. అవునరా, మా డిపార్ట్మెంట్ గర్వపడేలా ఆడాలి. ఆల్ ది బెస్ట్ రా, చూసుకో మరి. all గెలిచిన వారే ఛాంపియన్స్. అది అవుట్. నిజానికి అది సిద్ధార్థ్ పాయింట్, కానీ అంపైర్ నా పాయింట్ అన్నాడు. నేను మౌనంగా ఉంటే నేను విన్నర్. మా డిపార్ట్మెంట్కి కప్పు వస్తుంది. అందరూ నన్ను హీరోలా చూస్తారు. ఒక నిమిషం, ఎవరు చూడలేదు కదా. మౌనంగా ఉంటే ఏమవుతుంది, కానీ నా మనసు చూసింది కదా. అబద్ధంతో గెలిచే అవార్డు నాకు అవసరమా? ఏం చేస్తున్నాడు వీడు? వాట్ హ్యాపెన్ రవి? అది అవుట్ సార్, పాయింట్ సిద్ధార్థే. ఆర్ యూ షూర్ రవి, నువ్వు గెలిచే అవకాశం ఉంది? అవును సార్, నేను గెలిచే అవకాశం ఉంది, కానీ నా నిజాయితీ ఓడిపోతుంది. ఇట్స్ అవుట్ సార్. ఆల్ రైట్, మ్యాచ్ ఓవర్. పాయింట్ గోస్ టు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఈస్ ద విన్నర్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం సిద్ధార్థ్ మరియు రవిని స్టేజ్ పైన ఆహ్వానిస్తున్నాను. రవి, ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చు, కానీ ఒక గొప్ప విలువని గెలిపించావు. సిద్ధార్థ, ఈ రోజు కప్పు గెలవచ్చు, కానీ నా దృష్టిలో ఏకానంద డిపార్ట్మెంట్ నువ్వే. అయితే యూనివర్సిటీ సెలక్షన్స్లో మాత్రం నీ నిజాయితీని, నీ స్కిల్స్ని నేను రికమెండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. గేమ్లో షటిల్ లైన్ దాటి బయటపడితే పాయింట్ పోతుంది, కానీ మనిషి తన నీతి అనే లైన్ దాటి బయటకు వెళ్తే తన వ్యక్తిత్వమే పోతుంది. గెలుపు జ్ఞాపకం మాత్రమే, కానీ నిజాయితీ ఒక గుర్తు.